హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మీరు బాగున్నారని నేను అనుకుంటానా? అయితే మేము కూడా బాగున్నాం. సో ఫ్రెండ్స్, ఈ రోజు రాత్రి వేటకి వెళ్ళి తెచ్చిన చేపలు అయితే ఇవి చూడండి. వీటిలో చాలా రకాలు అయితే వనగారులు ఉన్నాయి. వనగారులతో పాటు మరికొన్ని రకాల చేపలు ఉన్నాయి. సో వీటిని గుర్రం పారలు అంటాం. సో ఇవి కాటా కూడా వేస్తాము. వీటితో పాటు ఒక దండోజు కూడా ఉంది. ఈ దండోజుని కూడా కాటా వేస్తాము. సో మొత్తానికైతే ఈరోజు వేట ఎలా మొదలైందో చూసేద్దామా మరి. ఫ్రెండ్స్, మరి మొత్తానికైతే మేము రాత్రి వేటకి వచ్చేసాం. వల అయితే రెడీ చేసుకుంటున్నాం. వల కొట్టడానికి వలంతా సిద్ధం చేసుకుంటున్నాం. మీ ముందు కనిపిస్తున్న ఈ బాక్స్, ఇందులో టీవీ అండ్ ఎకో సౌండర్ ఉంటుంది. అదే జీపీఎస్ కూడాను. సో ఇది జీపీఎస్ అనేది GP39. సో దీని సాయంతో మేము ఎక్కడున్నా సరే చేపలు నావిగేట్ పాయింట్ని మేము టార్గెట్ చేసి ఆ పాయింట్కి అయితే వెళ్ళిపోతాం. ఆ పాయింట్కి వెళ్ళిన తర్వాత మేమైతే ఈ ఎకో సౌండర్ ఫిష్ ఫైండర్ ఉంది కదండి, దీన్ని ఓపెన్ చేసి చూస్తాం అనమాట. ఇందులో చేపలు ఎక్కడున్నా కనిపిస్తాయి. కింద భాగంలో సముద్రంలో చూడండి, నెంబర్లు ఎలా కనిపిస్తాయి, చేపలు వస్తూ ఉంటాయి. ఇలా చేపలు కనిపించిన తర్వాత మేమైతే వల కొడతాం అనమాట. సో మొత్తానికైతే వల అయితే కొట్టాం. వల కొట్టిన తర్వాత మా వాళ్ళు వచ్చినటువంటి చేపలు చూడండి, ఇంకా చాలా చేపలు ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఫ్రెండ్స్, మరి ఈ రాత్రిపూట మేము చేసి ఈ వేట మీకు నచ్చినట్లయితే మా వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మాది శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం, అందులో బట్టిగలూరు గ్రామం. సో మాది తీర ప్రాంతం నుంచి వచ్చి సముద్రంలో 20 కిలోమీటర్ వరకు అయితే లోపలికి వెళ్ళి వేట చేస్తాం. సో సబ్స్క్రైబర్స్కి చేపలు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చేపలు కావాలని. మా దగ్గరలో ఉండే 50 కిలోమీటర్ సరౌండింగ్స్లో ఉన్న సబ్స్క్రైబర్కి అయితే మేము చేపలు అందిస్తున్నాం. సో ఫ్రెండ్స్, మీకు కావాలంటే మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మత్స్యకారుడు వలన దేశానికి చాలా వరకు మరి మంచి జరుగుతుంది. మరి సముద్రంలో రాత్రి పగలు నిరంతరం వేట చేస్తూ దేశానికి రక్షణలా సముద్రంలో చేపలు పడుతూ జనాలకు ఆహార కొరత రాకుండా నిరంతరం శ్రమిస్తున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మత్స్యకారుడికి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ రోజు రాత్రి 11కి అయితే వల కొట్టాం. 11కి వల కొట్టిన తర్వాత మెల్లగా వలెత్తుకుంటూ వచ్చేటప్పటికి కొన్ని చేపలు తీసి సైడ్ వేస్తున్నాం. ఈ చేపలు చూసారా, ఒక సౌండ్ వస్తుంది చేపల నుంచి. ఇదే అండి ఆ సౌండ్. చేపలు ఏంటంటే బోటు పైన వేస్తుంటే బ్రతికిన చేపలు బోట్ని తోకలతో కొడుతున్నాయి. ఆ సౌండ్ నాకు నుంచి అలా వస్తుంది. భూమిలో తెగిసి వచ్చింది. నలుగురు తప్పించండి అయ్యా, తప్పించండి. ఎక్కడో అక్కడ తప్పించేస్తా. దగ్గరికి గోల్డ్ ఇలా పడితే వెనక్కి ముందుకి అందరికీ కనిపిస్తుంది. రామరవా పొలాలు దుంచేస్తాను. వాళ్ళకి అనగేసుకుంటారా? పాలక మేనలే రావాలి, మేనలు రావాలి. ఉండరా కేవలం మేనలు రావాలి. వానగారి మేనలు ఇస్తాడు, వానగారి సాగు మన వల్ల పడినటువంటి ఈ వనగారి చేపలకి మిగతా చేపలకి కొంత వేరియేషన్ ఉంటుంది. ఆ వేరియేషన్ ఏంటంటే ఈ చేపలు వలకు తగిలిన 5 నిమిషాల్లో చనిపోతాయి. ఈ మిగతా చేపలు అట్లా కాదు, అరగంట వరకు అయినా సరే బతికే ఉంటాయి. సో కారణం ఏంటంటే ఆ చేపలు ఏంటంటే మొప్పల ద్వారా కొన్ని
ఆక్సిజన్ అనేది పీల్చుకుంటాయి కొన్ని చేపలు. కానీ ఈ చేపలు అలాగే సూర చేపలు ఇవి నీటిని తాగడం ద్వారా వీలైనంత స్పీడ్గా స్విమ్మింగ్ చేస్తూ నీటిని తాగడం ద్వారా ఇవేంటంటే బ్రతుకుతాయి. కారణం దీంట్లో శరీరంలో ఉండే ప్రత్యేక నిర్మాణం. ఇవేంటంటే నీటిని తాగడం ద్వారా ఇవి ఆక్సిజన్ అనేది పొందుతాయి. అక్కడే పడే నీటిలో వల అయితే మెల్లగా లాగేసాం. మ్యాక్సిమం వలంతా లాగేసినట్టే, ఇంకా కొంచెం వల అయితే ఉంది. ఈరోజు పెద్దగా ఆశించినంత చేపలు అయితే దొరకలేదు. వల అయితే 2 సార్లు కొట్టాం కానీ ఇంకా చేపలు అయితే ఎక్కువ దొరకలేదు. చేపలు దొరికాయి. ఇంకా మా బ్రదర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇదే కట్టను పట్టి లాగుతూనే ఉన్నాడు. పొజిషన్ అయితే మారలేదు. సో ఫ్రెండ్స్, ఈ వలలో మనకైతే ఒక స్క్విడ్ వచ్చింది. అదేంటి కామెడీ సంచి చూపిస్తా చూడండి. ఇంకా బ్రతుకుంది కామెడీ సంచి. ఇదిగోండి, ఇదిగోండి మసీదులతో చూడండి, నల్లటి మసి. ఇదేంటంటే శత్రువుపై దాడి చేయడానికి ఈ విధంగా మసీదులుతుంది. సో దీన్ని మళ్ళీ సముద్రంలో విడిచిపెట్టేస్తాను. ఫ్రెండ్స్, మరి ఏంటి మన వలకు వచ్చినటువంటి చేపలు. ఈ చేపలు ఏంటంటే ఈ బోట్ కింద ఉన్నటువంటి ఈ బాక్స్ ఇలా ఓపెన్ చేసి ఆ బాక్స్లో ఈ చేపలన్నీ వేసేస్తాం. సో మళ్ళీ బోట్ స్టార్ట్ చేసి యాంకర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ చేపల్ని వేరే తెప్పలోకి మళ్ళీ మారుస్తాం. చేపలను అయితే తీసుకొస్తాం. సముద్రం నుంచి బయటకు ఒడ్డుకొచ్చేసాం. సో మా ఊరికి వచ్చే ఈ చేపలను తీసుకొచ్చి సావుకరికి అయితే ఇచ్చి కాటా వేస్తున్నాం. ఈ పెద్ద చేపలు ఈ గుర్రం పారలు. సో ఈ చేపలు అయితే కాటా వేస్తాం. మరి కొన్ని చిన్న చేపలు కూడా ఉన్నాయి, ఈ వనగర్ చేపలు, అవి కూడా కాటా వేసేస్తాం. కాటా వేసి ఈ విధంగా ఈ సావుకరికి కప్ చెప్పేస్తాం. సో ఈయన ఏంటంటే మాకు పేమెంట్ క్లియర్ చేస్తారు. పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత. సో ఈరోజు వేట చూసారు. అదేవిధంగా మేము తెచ్చినటువంటి చేపలు సావుకారులకైతే అమ్మడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. చేపలు కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. ఓకే, జై భారత్, జై హింద్.